హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. ఓకే స్టూడెంట్స్, నీట్ 2024 పరీక్ష రాసి క్వాలిఫై ర్యాంకు సాధించినటువంటి విద్యార్థులకు ఒక లేటెస్ట్ న్యూస్. తెలంగాణ స్టేట్ సంబంధించి ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి రంగం సిద్ధం. 2 రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. త్వరితగతిన పూర్తి చేసేలా కాళోజీ యూనివర్సిటీ సన్నాహాలు చేస్తుంది. సో పూర్తి విషయాలు చూద్దాం. రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల భర్తీకి రంగం సిద్ధమవుతుంది. కౌన్సిలింగ్ సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో రాష్ట్రంలో కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం 2-3 రోజుల్లో ప్రకటన వెలువరించనుందని విశ్వసనీయ సమాచారం. మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి స్థానికతపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన జీవో 33పై 135 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వానికి సూచిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పుపై తాత్కాలికంగా స్టే ఇస్తూనే 135 మందిని కౌన్సిలింగ్కు అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. దీంతో సీట్ల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభించనున్నారు. కోర్టు వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో తీవ్ర జాప్యం జరిగింది. అక్టోబర్ 1 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా సీట్ల భర్తీ ప్రక్రియే మొదలు కాలేదు. ఇప్పటికే ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీలో 2 రౌండ్లు ఎంపిక పూర్తయింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో మొదటి రౌండ్ సీట్ల భర్తీ పూర్తయింది. గత ఏడాది ఇదే సమయానికి కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పుడు వెంటనే ప్రక్రియ ప్రారంభించిన మొదటి రౌండ్ వెబ్ ఆప్షన్లకు కనీసం 20 రోజులు పడుతుందని కాళోజీ యూనివర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంబీబీఎస్ విద్యా సంవత్సరంపై ప్రభావం లేకుండా సత్వరం ప్రవేశాలు నిర్వహించాలని ఇప్పటికే పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. కన్వీనర్ కోటాలో 5,798 సీట్లు. రాష్ట్రంలోని మొత్తం 34 ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు 30 ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 5,798 సీట్లు ఉండగా మేనేజ్మెంట్ కోటాలో 1,955 ఎంబీబీఎస్ సీట్లు కౌన్సిలింగ్కు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కన్వీనర్ కోటా సీట్లకు 17,654 మంది, మేనేజ్మెంట్ సీట్లకు 6,468 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కోర్టును ఆశ్రయించిన 135 మందిని అడ్మిషన్లకు పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్కు మళ్లీ గడువు ఇస్తారా అనే అంశంపై యూనివర్సిటీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. దీనికి ఎంత గడువు ఇస్తారనే దానిపై అడ్మిషన్ల ప్రక్రియ ఆధారపడి ఉంది. జాతీయ కోటా కింద ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 647 సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం నీట్ యూజీ పరీక్షను 77,849 మంది రాయగా అందులో 47,356 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రాగా 400 సీట్లు గత ఏడాది కంటే పెరిగాయి. కాబట్టి తెలంగాణ స్టేట్ సంబంధించి 400 సీట్లు ఈ సంవత్సరం అదనంగా ఉన్నాయి. అలాగే కొత్త కళాశాలలు ఉన్నాయి. సో త్వరలోనే మనకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. సో ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారో మరో 2 రోజుల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి రంగం సిద్ధమవుతుంది.